హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నేను మొక్కల గురించి మీకైతే ఒక సింపుల్ చిట్కా అయితే చెప్పబోతున్నాను. అందుకోసమని ఈ వీడియో అయితే చేశాను. మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది చాలా సింపుల్, మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఒక అమ్మాయి అయితే అడిగింది, మొక్కలకి టిప్స్ చెప్పమని ఒక అమ్మాయి అడిగింది కదా, ఆ అమ్మాయి కోసం కూడా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడైతే నా పువ్వులు చూడండి ఎంత బాగా మొగ్గలు ఉన్నాయి అండ్ పువ్వులు కూడా ఉన్నాయి. ఎంత బాగా కొమ్మకైతే మొగ్గలు వచ్చాయి. చాలా బాగా అయితే పువ్వులు వచ్చాయి చూడండి. అసలు ఫ్రెష్గా ఉంది చెట్టు మొత్తం. ఈ విధంగా మీకు పువ్వులు అయితే రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వాల్సిందే. మీరు ట్రై చేస్తే కానీ మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి ఇది ఉపయోగపడుతుందా లేదా అని. చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి. అస్సలు నేను ఈ మొక్కనైతే కొనేటప్పుడు నెలకు ఒక్కసారి మాత్రమే ఈ చెట్టు అయితే పువ్వులు కాస్తుంది. అంటే చాలా పెద్ద పెద్ద మొగ్గలు ఉంటాయి చూడండి. మాకైతే టౌన్లో 50 రూపాయలు అమ్ముతారు ఆ పువ్వుని. నేనైతే ఆ మొక్క అయితే తెచ్చుకున్నాను, కానీ ఇది నెలకు ఒక్కసారి పువ్వులు పూస్తుందని చెప్పారు. నాకైతే చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి. నేనైతే ఆ టిప్ని అయితే ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయంటే ఫ్రెష్గా పువ్వులు అయితే బాగానే వస్తున్నాయి. ఇప్పుడు 4 కొమ్మలు ఉంటే 4 మొగ్గలు వచ్చాయి, నాకు పువ్వులు కూడా వచ్చాయి. ఈ విధంగా అయితే నా చెట్టు అయితే పువ్వులు బాగా వస్తున్నాయి. ఈ చెట్టుకైతే తెగులు వచ్చేసి ఆకంతా రాలిపోయి ఎండిపోయేలాగైతే అయింది. కానీ నేనైతే ఇంకా అలా చేశాను కాబట్టి నాకు ఈ పువ్వులు అనేవి ఫ్రెష్గా మళ్ళీ చెట్టు అయితే వచ్చేసింది. బాగా ఆకులు వచ్చేసి ఈ విధంగా నా చెట్టు మొగ్గలేస్తుంది ఈ మధ్యలో. అందుకని ఇంకా నేను ఈ టిప్ని మీకైతే చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. మనము చెట్టుని బాగా కేర్ చేసుకుంటూ ఉండాలి. గులాబీ చెట్టుల్ని వాటికి ఎండిపోతూ ఉంటాయి కదా ఆకులు, అవన్నీ మనం తీసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పువ్వు పూసి ఒక 2-3 రోజులు అయిన తర్వాత దాన్ని కట్ చేస్తూ ఇలా మనమైతే చెట్టుని కేర్ చేసుకుంటూ ఉండాలండి. ఈ చెట్టు అయితే నాకు పూర్తిగా ఎండిపోయింది అసలు. ఇంక ఈ చెట్టుని నేను వదిలేశాను, కానీ మళ్ళీ నేను ఆ వాటర్ అయితే వాడుతున్నాను కాబట్టి ఈ విధంగా అయితే నాకు చెట్టు ఫుల్గా ఎగురొచ్చేసింది. అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెష్గా ఆకులు. దీన్ని చూసైనా మీకు ఖచ్చితంగా నమ్మకం అయితే రావాలనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. అసలు చాలా ఉపయోగపడుతుంది. చెట్టుని మనం కేర్ చేసుకుంటూ ఉండాలి. ఎండిపోయిన పుల్లలు అలాంటివన్నీ తుంచేసుకుంటూ దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మనం వాటర్ పోసేటప్పుడు కూడా మన చెట్టు పైనుంచి అయితే వాటర్ అయితే పోసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేస్తుంటే చెట్టు అనేది బాగా ఫ్రెష్గా ఎగురైతే వస్తుంది. ఇలాంటివన్నీ మనం ఫాలో అవ్వాలి. ఒట్టి చెట్టుకి పువ్వులు మాత్రమే మనం చూసుకోకూడదు. చెట్టుని కేర్ చేసుకుంటేనే అది మనకి ఎక్కువగా పువ్వులు ఇస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈ చెట్టుకైతే ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి. నేనైతే ఇదిగో ఇలాంటి కూరగాయల తొక్కులు ఇలాంటివన్నీ చెట్టుకైతే వేస్తూ ఉంటాను. కోడిగుడ్డు పొక్కులు, టీ పొడి, ఇంకా ఇలాంటి కూరగాయలు కోసేసిన తర్వాత మిగిలిపోతుంటాయి కదా, అలాంటివన్నీ వేస్తూ ఉంటాను. ఆ ఎరువు వల్లే నాకు ఈ చెట్లు ఎంత బాగా వచ్చాయి. ఈ విధంగా అయితే నా చెట్లు నేను చూసుకుంటూ ఉంటాను. మనం చెట్లు కొనేటప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వాటర్ ఇలాంటి టైంలో పోసుకోవాలి, ఈ టైంలో ఇదిని ఈ విధంగా అయితే చూసుకోవాలని. నేను దాన్నే ఫాలో అవుతూ ఉంటాను. 3 పూటలు అయితే వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి పువ్వులకి, అప్పుడు పువ్వులు అనేవి బాగా వస్తాయి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదిగో ఈ విధంగా అయితే నేను ఉల్లిగడ్డలు ఇలాంటి కూరగాయ తొక్కులన్నీ వేసేది, ఇంకా ఎరువు అయితే రెడీ చేసుకుంటూ ఉంటాను చెట్టుకి. ఆ విధంగా ఇప్పుడు దీనికి వాడేది ఏంటంటే నెలకు ఒకసారి కలబంద నిమ్మకాయని నేను కట్ చేసేసి వాటర్లో వేస్తాను, ఒక బకెట్ నీళ్ళల్లో. ఇంకా వాటర్లో వేసి
బాగా కలిపి ఈ విధంగా అయితే నేను నా చెట్ల కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాను. నేను కలబంద అంతా తొక్కు తీసేసి ముళ్ళులన్నీ తీసేసిన తర్వాత దాన్ని బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. నేను ఒక బకెట్ నిండా నీళ్ళు అయితే తీసుకున్నాను. అంటే ఇవి ఎక్కువగా పోయాం కదా, 2 మొగ్గులు అలా పోస్తాము చెట్టుకి, అందుకని నేను ఇన్ని నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఈ విధంగా నీళ్ళల్లో కట్ చేసి వేసిన తర్వాత బాగా వీటిని కలుపుతూ ఉండాలి, గట్టిగా కలపాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి వాటర్లో. ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే తీసుకొని దాన్ని కట్ చేసి ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా అవసరం లేదు మనకి, దాన్ని అంతా ఒత్తేసేయాలి. ఒత్తేసి ఓన్లీ తొక్కు ఉంటుంది కదా, నిమ్మకాయ తొక్కు మాత్రమే మనము వాడుకోవాలి వాటర్లో. ఇంక ఈ విధంగా వాటర్లో అయితే బాగా నలిపేసి తొక్కంతా రసం ఉంటుంది కదా చుట్టూ, ఆ రసం అంతా ఒత్తేసిన తర్వాత ఇంకా దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా కట్ చేసి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది ఉదయం మాత్రం కలిపితే సాయంత్రం చెట్లకు పోయండి. ఒకవేళ నైట్ కలిపి పెట్టుకుంటే ఉదయాన్నే చెట్లకు పోయొచ్చు. ఇప్పుడు వెంటనే అయితే పోయొద్దు, నేను మీకు చూపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. నాకు ఈ వాటర్ గురించి తెలుసు కాబట్టి నేను వాడుతున్నాను, మీకు చూపించాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే కలిపేసి ఇప్పుడే చెట్లకైతే పోసేస్తున్నాను. వీటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి, బాగా వస్తాయి పువ్వులు. చాలా బాగా పువ్వులు రావాలంటే మీరు ఇది ఖచ్చితంగా చేయాలి. నేను ఈ వాటర్ వాడతా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు కొత్తగా వాడేవాళ్ళు కాబట్టి దీన్ని ఇలాగే చేయండి నేను చెప్పినట్టు. వాటిని ఉదయం కలుపుకొని సాయంత్రం పూట పోయటం, ఈ విధంగా చెట్టు పైన నుంచి అయితే పోయాలి. పోసి ఇంక ఇలా 2-3 మొగ్గులు అయితే పోసుకుంటూ చెట్లన్నిటికీ ఇలా చెట్టు పైన నుంచి అయితే పోయాలి. అప్పుడు వాటికి తెగులు అనేది రాదు, ఇంకా మంచి ప్రోటీన్ అందుతుంది. ఇంకా చెట్లు అనేవి ఫ్రెష్గా ఎగురు పెట్టి ఈ విధంగా అయితే మొగ్గలు వస్తాయి. చెట్టు ఎగురు పెడితేనే మొగ్గలు వస్తాయండి. ఇప్పుడు చెట్టు ఎగురు రాకుండా మొగ్గలు అయితే రావండి. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. నా చెట్టు అందరూ కట్ చేయండి అది ఇది అని చెప్తుంటారు, నేనైతే అసలు కట్ చేయను. నా మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ చిట్కాని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.